ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము మత్తయి సువార్త 6వ అధ్యాయం 8వ వచనం. మీరు వారి వలె ఉండకుడి, మీరు మీ తండ్రిని అడుగక మునిపే మీకు అక్కరగా నున్నవేవో ఆయనకు తెలియను. ప్రియ సహోదర సహోదరులారా, ప్రభువు నేటి దినమున నీతో మాట్లాడనై ఉన్నారు. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే ప్రభు ఇక్కడ అంటున్న మాటలు 3 విషయాలుగా ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. మీరు వారి వలె ఉండకుడి. ఎవరి వలె ఉండకుడి అంటే అవిశ్వాసుల వలె ఉండకండి అని ప్రభు మనకి హెచ్చరిస్తూ ఉన్నారు. అలాగే ఇక్కడ మనం చూసినట్లయితే మీరు మీ తండ్రిని అడుగక మునిపే మీకు అక్కరగానున్నవేవో ఆయనకు తెలియను అని ఇక్కడ చెప్తూ ఉన్నాడు. ఇప్పుడు మనం బహుశా అనుకోవచ్చు, ప్రభువు మనకి ఇంకా సహాయం ఇవ్వలేదు, లేదంటే ఉత్తరం ఇవ్వలేదు అంటే మనం అనుకోవచ్చు, ప్రభు నన్ను మర్చిపోయాడేమో, లేదంటే నన్ను త్రోసివేశారేమో అని మనం అనుకోవచ్చు. కానీ ప్రభు చెప్తున్న మాట ఏంటంటే, మనం అడగక మునిపే మన అక్కరలన్నీ ఆయన గైకొన్నవాడు అని ప్రభు చెప్తూ ఉన్నాడు. గనుక ఇట్టి కృపను, ఇట్టి యొక్క ధన్యతను ప్రభు మనకిస్తూ ఉన్నాడు. ప్రియురాల, మనం చూసినట్లయితే ప్రభు ఎంత గొప్ప ప్రేమను మన పైన చూపిస్తూ ఉన్నారు. మన పట్ల ఒక గొప్ప ప్రణాళికను ప్రభు చూపిస్తూ ఉన్నారు. మనము వేదన చెందకుండా, దిగులు పడకుండా మన యొక్క వేదనను, నిట్టూర్పును సమస్తమును ఆయన నాట్యంగా మార్చబోతున్నాడు, ఆనందంగా మార్చబోతూ ఉన్నాడు. ఈ యొక్క సంవత్సరంలో నువ్వు నూతనమైన కార్యాలను ప్రభు ద్వారా నువ్వు పొందుకొనబోచు ఉన్నావు. గనుక దిగులు పడక, వేదన చెందక, ప్రభు యొక్క విశ్వాసములో దేవుని యొక్క నమ్మకము కలిగి జీవించాలని ప్రభు కోరుకుంటూ ఉన్నాడు. గనుక సమస్తము ప్రభువు మీకు దయచేయునుగాక. ఆమేన్. ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. ప్రేమ నమ్మకలేని మా దేవా, సర్వోన్నతుడా, నీకు స్తోత్రాలు ప్రభువా. అయా తండ్రి, నీకు స్తోత్రాలు. నేటి దినమును, నేటి వాగ్దానాన్ని మాతో పంచిన దేవా, నీకు స్తోత్రాలు ప్రభువా. నా తండ్రి, మా దేవా, అయా మా అక్కరులన్నీ నీవు ఎరిగిన దేవుడు అయా. మా యొక్క సంఘటనలన్నిటి మీరు కుదుర్చువాడవు దేవా, నీకు స్తోత్రాలు. అడుగు వాటి కంటేను, ఊహించు వాటి కంటేను అధిక మేలులు మా పట్లను దయచేసే దేవా, నీకు స్తోత్రములు తండ్రి. అయా తండ్రి, ఈ వాగ్దానాన్ని ఆశీర్వదించండి. ఎవరి జీవితంలో ఇంకా ఈ వాగ్దానం నెరవేరలేదో అయా వాగ్దానాలు నెరవేర్పును దయచేయి ప్రభా. నీ చిత్తమైతే నీవే వాళ్ళకు ఉత్తరాన్ని అనుగ్రహించు దేవా, స్తోత్రాలు. అయా నేటి దినమున ఎవరైతే బిడ్డలు పనులకు వెళ్ళి వస్తూ ఉన్నారో వాళ్ళ పనులన్నిటిలో నీ యొక్క జయప్రదాన్ని జరిగించండి. వాళ్ళ యొక్క అక్కరలన్నిటి నీవే కుదుర్చుమని వేడుకుంటున్నాము తండ్రి, నీకు స్తోత్రాలు. అన్ని విషయాల్లో నీ సహాయాన్ని దయచేయి తండ్రి, నీకు స్తోత్రాలు ప్రభా. అయా తండ్రి, అన్ని విషయాలు నీ కృప దయచేయండి. ఈ వాగ్దానాన్ని ఆశీర్వదించండి. ఈ వాగ్దానాన్ని నీ రాజ్యవ్యాప్తికి వాడబడిలాగున దయచేయమని వేడుకుంటూ నజరుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.